హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నవీన్. మీరు చూస్తున్న నవీన్ టెక్ టిప్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో టెక్ న్యూస్ ఎపిసోడ్ 19 కి అయితే అందరికీ స్వాగతం సుస్వాగతం గైస్. సో ఇవాళ డేట్ వచ్చేసరికి 6/2012/2023. సో టైం వచ్చేసరికి 6:30 PM అయితే అవుతుంది అనమాట. సో ఇప్పటివరకు ఉన్న ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ అయితే ఇవి గైస్. సో టెక్ న్యూస్ లో వెళ్లే ముందు మీ అందరికీ అయితే సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీరు ఇచ్చే టెక్ న్యూస్ ఎపిసోడ్ రీచ్ కావచ్చు, రెస్పాన్స్ కావచ్చు, చాలా అంటే చాలా బాగుందన్నమాట. సో పాత టెక్ న్యూస్ ఎపిసోడ్లో కొత్త టెక్ న్యూస్ ఎపిసోడ్లోకి ఇచ్చే మీ రెస్పాన్స్ అనేది చాలా అంటే చాలా బాగుంది గైస్. ఇలానే నేను సపోర్ట్ చేస్తూ ఉన్నాను, మీ అందరి కోసం మంచి కంటెంట్ అయితే తీసుకొస్తూ ఉంటాను. సో గైస్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. మనకు ఫస్ట్ న్యూస్ వచ్చేసి మనకు రెడ్మీ దగ్గర నుంచి గైస్. రెడ్మీ మన ఇండియాలో ఒక 2 మొబైల్స్ అయితే లాంచ్ చేసింది. రెడ్మీ 13C, అంతేకాకుండా రెడ్మీ 13C 5G మొబైల్స్, ఒక 4G మొబైల్, ఒక 5G మొబైల్ అయితే లాంచ్ చేయడం జరిగింది గైస్. సో ఈ రెండింటిలో కూడా మనకు స్పెక్స్ అనేవి సేమ్ తీసుకొచ్చారనమాట. ప్రాసెసర్ విషయంలో అయితే సో రెండింటిలో కూడా వేరే వేరే ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారు గైస్. 4G వేరియంట్లో మనకి MediaTek Helio G85 ప్రాసెసర్ అయితే ఉంటుంది. మనకు 5G వేరియంట్లో అయితే MediaTek Dimensity 6100 ప్రాసెసర్ అయితే ఉంటుంది అనమాట. సేమ్ స్పెక్స్ ఉంటాయి గైస్. సో 50 MP మెయిన్ కెమెరా అయితే ఉంటుంది. సో 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 18 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ మొబైల్స్ యొక్క ప్రైస్ విషయం గురించి మాట్లాడుకుంటే కనుక ఫస్ట్ మనం 4G మొబైల్ గురించి అయితే మాట్లాడుకుందాం అనమాట. 4+128GB ప్రైస్ విషయానికి వచ్చేసి కనుక మనకు 7,999 తీసుకొచ్చారు. అంతేకాకుండా మనకు 6/128GB మొబైల్ యొక్క ప్రైస్ విషయానికి వస్తే మనకు 8,999 తీసుకొచ్చారు. 8+256 ఒక ప్రైస్ విషయానికి వచ్చేసరికి 10,499 తీసుకొచ్చారు గైస్. 5G మొబైల్ యొక్క ప్రైసింగ్ గురించి మాట్లాడుకుంటే కనుక 4+128GB యొక్క ప్రైస్ విషయానికి వస్తే కనుక మనకు 9,999 తీసుకొచ్చారు అనమాట. 6+128GB యొక్క మొబైల్ ప్రైస్ విషయానికి వచ్చేసి మనకు 11,499 తీసుకొచ్చారు. 8+256 మొబైల్ యొక్క ప్రైస్ విషయానికి వస్తే కనుక సో 13,499 తీసుకొచ్చారు అనమాట. సో ఒకవేళ మీరు సెలెక్ట్ చేసుకోవాలంటే కనుక సో 5G మొబైల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అలీ ఫర్ మనీ మొబైల్ అయితే అవుతుంది గైస్. సో ఈ 2 మొబైల్స్ అయితే సో రియల్లీ మన ఇండియాలో అయితే ఇవాళ అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. మనకు నెక్స్ట్ వచ్చేసి మనకైతే సో సామ్సంగ్ దగ్గర నుంచి అనమాట. సో సామ్సంగ్ అయితే షామీ మొబైల్ ఏదైతే మార్కెటింగ్ సేల్స్ అయితే ఉందో సో డామినేట్ చేసిందని చెప్పుకోవచ్చు. సర్పాస్ అయితే చేసింది అనమాట షామీ మొబైల్ సేల్స్ అనేవి. సో మనకైతే ఈ ఇయర్ ఎండ్ వరకు అయితే సో మనకు షామీ కంటే మనకు సో సామ్సంగ్ ముందంజలు అయితే ఉందన్నమాట. సో సామ్సంగ్ టాప్లో అయితే ఉంది గైస్. సో దీనికి కారణం వచ్చేసి ఏవైతే రీసెంట్గా లాంచ్ అయిన ప్రీమియం మొబైల్స్ అయితే ఉన్నాయో సో వాటి సేల్స్ కావచ్చు. అంతేకాకుండా ఇక షామీని డౌన్ అవ్వడానికి కారణం వచ్చేసి సో చాలా మొబైల్స్ అయితే లాంచ్ చేసింది, బట్ వాటి యొక్క ప్రైసింగ్ అనేది హై అయితే పెట్టేసింది అనమాట. సో దాని ద్వారా దాని సేల్స్ అనేవి డౌన్ అయ్యాయని చెప్పుకోవచ్చు. మనకు షామీ వచ్చేసి మనకు 15% ఉంటే సామ్సంగ్ మనకైతే సో 18% అయితే ఉందన్నమాట. సో ఈ ఇయర్ ఎండ్ అయ్యే వరకు అయితే సో సామ్సంగ్ అనేది సో షామీని సర్పాస్ చేస్తూ టాప్ పొజిషన్లో అయితే ఉందన్నమాట. ఎప్పుడైనా సరే షామీ అయితే సో సామ్సంగ్ డామినేట్ చేసేది, ఈసారి అయితే సామ్సంగ్ అయితే షామీ అయితే డామినేట్ చేసిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మనకు నెక్స్ట్ వచ్చేసి మనకైతే సో డీఫేక్ దగ్గర నుంచి గైస్. సో ఈసారి అయితే బాలీవుడ్ యాక్ట్రెస్ ప్రియాంక చోప్రా ఎవరైతే ఉన్నారో ఆమె అయితే సో డీఫేక్ వీడియో బారిన అయితే పడ్డారనమాట. సో ఏవైతే పాత సెలబ్రిటీస్కి చేసినట్టు విధంగా అయితే చేయలేదన్నమాట. ఇక్కడైతే ఒక ఫేక్ బ్రాండ్ని సో తను ప్రమోట్ చేస్తున్నట్టయితే సో డీఫేక్ చేసి ఆ వీడియోని సో నెట్లో అయితే పోస్ట్ చేశారు. ఆ వీడియో అయితే తెగ వైరల్ అయితే అయిపోయింది అనమాట. సో ఎలా ఉందంటే కనుక సో గతంలో ఆమె మాట్లాడిన మాటల్ని సో ఏవైతే వాళ్ళు డీఫేక్ చేసిన మాటల్ని సింగ్ చేసి అయితే ఒక ఫేక్ బ్రాండ్ని ప్రమోట్ చేస్తూ సో దీని ద్వారా నాకు చాలా మనీ అయితే వచ్చింది, సో మీరు కూడా ఇందులో ఇన్వెస్ట్ చేయండి, మీకు కూడా లాభాలు వస్తాయని చెప్పేసి ఆమె లిప్ని సింక్ చేస్తూ ఒక డీఫేక్ వీడియో చేశారనమాట. అది నెట్లో అయితే తెగ వైరల్ అయితే అవుతుంది. సో ఇదైతే డీఫేక్ చేసి ఎడిట్ చేసిన వీడియో. మీరు ఒకవేళ చూస్తుంటే కనుక దీన్ని అయితే గమనించండి. సో మీరు కూడా అయితే జాగ్రత్త అయితే ఉండండి అనమాట. సోషల్ మీడియాలో ఇలాంటి స్కామ్స్ అయితే చాలా అయితే జరుగుతున్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకైతే సో OnePlus దగ్గర నుంచి గైస్. సో ఎవరైతే S10T అంతేకాకుండా OnePlus 7R మొబైల్స్ అయితే యూజ్ చేస్తున్నారో వాళ్ళందరి కోసం అయితే సో OS 14 అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో ఈ అప్డేట్లో అయితే మనకు చాలా బగ్స్ అయితే ఫిక్స్ చేశారు. సో ఈ అప్డేట్ మనకైతే సో 802 MB అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఈ రెండిట్లో ఏదైనా ఒక మొబైల్ యూజ్ చేస్తే ఉంటే కనుక ఒకసారి అయితే సాఫ్ట్వేర్లో అయితే చెక్ చేసుకోండి, అప్డేట్ అయితే వచ్చే ఉంటుంది. OnePlus 10Tలో మనకైతే సో యూజర్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, అంతేకాకుండా కలర్ ఎక్స్పీరియన్స్, ఫ్లూయిడ్ క్లౌడ్, ఫైల్ డాక్ అనే పేరుతో ఇలా చాలా కొత్త ఫీచర్ అనేది తీసుకొచ్చింది అనమాట. సో 10T మొబైల్లో ఒకవేళ మీరు యూజ్ చేస్తుంటే కనుక ఒకసారి చెక్ చేసుకోండి. ఇక 11R విషయానికి వచ్చేస్తే కనుక ఇందులో వాల్ పేపర్ ఫ్లక్కర్స్ కావచ్చు, సో పాస్వర్డ్ ఇష్యూస్ కావచ్చు, అది కాకుండా బ్యాటరీ లైఫ్ పైన అయితే బగ్స్ ఫిక్స్ చేసి మరి అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట. మీరు ఒకసారి ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే చేసుకోండి. 2 మొబైల్స్ ఏ మొబైల్ యూజ్ చేస్తున్నా కూడా మంచి ఎక్స్పీరియన్స్ మీరు అయితే పొందొచ్చు అనమాట. ఒకసారి అయితే చెక్ చేసుకోండి
ఫ్రెండ్స్ మనకు నెక్స్ట్ వచ్చేసి మనకైతే సామ్సంగ్ దగ్గర నుంచి గైస్. సో సామ్సంగ్ అయితే 2025లో నెక్స్ట్ ఇయర్ కాకుండా ఆ నెక్స్ట్ ఇయర్ లాంచ్ అవబోయే సామ్సంగ్ గెలాక్సీ S25 అంతేకాకుండా S25 ప్లస్ మొబైల్స్లలో మనకు సోనీ కెమెరాని అయితే యూజ్ చేస్తున్నారు, సోనీ లెన్స్ని అయితే యూజ్ చేస్తున్నారు అని చెప్పేసి తెగ చక్కర్లు కొడుతుంది న్యూస్ అనేది. సో ఎంతవరకు నిజమో చెప్పలేము, బట్ రూమర్స్ అయితే వచ్చాయన్నమాట. సో S25 ప్లస్ మొబైల్స్లో అయితే మనకు సోనీ 50 మెగాపిక్సెల్ లెన్స్ అయితే ఉంటుందని చెప్పేసి కెమెరా అయితే యూజ్ చేస్తున్నా అని చెప్పేసి నెట్లో అయితే బయటకు వచ్చాయన్నమాట. సో లాంచ్ అయినప్పుడైతే చూసేద్దాం. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే సో హానర్ దగ్గర నుంచి అనమాట. సో హానర్ అయితే ఒక మొబైల్ అయితే లాంచ్ చేయడం జరిగిందా. సో హానర్ 90 మొబైల్. సో ఈ మొబైల్స్ పైన హానర్ డేస్ అనే సేల్ పేరుతో 3000 వరకు అయితే డిస్కౌంట్ అయితే వస్తుంది అనమాట. సో బేస్ వేరియంట్ కి హయ్యర్ వేరియంట్ పైన అయితే మీకు సో 3000 వరకు అయితే డిస్కౌంట్ అయితే వస్తుంది అనమాట. సో ఇది మొబైల్ లాంచ్ అయినప్పుడు అయితే మనకు సో 40K బడ్జెట్ అనుకోకుండా సో 37K బడ్జెట్ లాంచ్ చేయడం జరిగింది అనమాట. ఒకవేళ మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక సో మీకు ICICI కార్డ్ మీద మీకు 3000 మీకు అయితే డిస్కౌంట్ అయితే వస్తుంది అనమాట. ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఎవరైతే హానర్ లవర్స్ ఉన్నారో. సో ఒకవేళ మీరు మొబైల్ బై చేయాలంటే కనుక సో ఆఫర్లు అయితే చెక్ చేసుకోండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే సో రియల్మీ దగ్గర నుంచి అనమాట. సో రియల్మీ అయితే బడ్జెట్లో ఒక C సిరీస్లో ఒక 5G మొబైల్ అయితే త్వరలో అయితే తీసుకురాబోతుంది అనమాట. సో December 14th రోజు మన ఇండియాలో అయితే లాంచ్ అయిపోతుంది. సో రియల్మీ C67 5G మొబైల్ అయితే తీసుకురాబోతుంది అనమాట. ఇలాంటి స్పెసిఫికేషన్స్ కావచ్చు, ఇలాంటి డీటెయిల్స్ అనేవి రివీల్ చేయాలన్నమాట. సో కొన్ని రూమర్స్ ప్రకారం అయితే ఇందులో మనకైతే సో 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. అంతేకాకుండా మీడియాటెక్ ప్రాసెసర్ ఉంటుంది, 5000 mAh బ్యాటరీ ఉంటుంది, 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే ఉండొచ్చు అనమాట. సో ఈ మొబైల్ని మనకు 12K నుంచి 13K బడ్జెట్ అయితే తీసుకురావచ్చు సో అని రూమర్స్ అయితే వస్తున్నాయి అనమాట. సో ఇవాళ అయితే రియల్మీ అయితే కన్ఫర్మ్ అయితే చేసేసింది. సో December 14th రోజు అయితే మన ఇండియాలో అయితే లాంచ్ చేస్తుంది అనమాట. ఫ్రెండ్స్ ఇవి వాళ్ళ టెక్ న్యూస్ ఎపిసోడ్ మీకైతే నచ్చింది అనుకుంటాను. సో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ అయితే ఫాలో అవ్వండి.